హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కదండి, అంటే రేపే అండి. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నైవేద్యంగా ఏం ప్రసాదం చేయాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. జన్మాష్టమిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటాము. ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడండి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్మకం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపంని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తామండి. ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారండి చాలామంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి 26వ తేదీ సోమవారం వస్తుందండి. అదే వైష్ణవులైతే 27వ తేదీన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటామండి. పూజ సమయం వచ్చి 27 అక్టోబర్ అర్ధరాత్రి అండి, అంటే 26 అర్ధరాత్రి 12:06 నుండి 12:51 వరకు అండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి ఈ నైట్ పూటే మనం శ్రీకృష్ణుని యొక్క అభిషేకం కానీ పూజలు కానీ ఆచరిస్తామండి. ఈరోజు రోజంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడు జన్మించిన టైంకి శ్రీకృష్ణుడికి అభిషేకం అనేది చేసేసి పూజ అనేది నిర్వహించి మనం ఉపవాస విరమణ అనేది చేస్తామండి. రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలని ధరించి ఇంటిని పూజ గదిని శుభ్రం అనేది చేసుకోవాలండి. మనం ఆ కృష్ణునికి స్వాగతం పలుకుతాం. మనం ఆ కృష్ణ పాదాలు అనేది వేసుకోవాలి. ఇంట్లో ఆ కృష్ణుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటా మన ఇంట్లోకి అడుగులు అయితే పెడతారండి. అనంతరం దీపం అయితే వెలిగించాలి. ఈ రోజున శ్రీకృష్ణుడిని బాలరూపాన్ని అంటే లడ్డూ గోపాలుని పూజించాలండి. బాలగోపాలుడికి జలాభిషేకం చేసి చక్కగా అలంకరణ అనేది చేయాలి. నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నా అండి. మన శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి అర్ధరాత్రి మనం ఆ టైంలో శ్రీకృష్ణునికి ఆ బాలరూపానికి అభిషేకం పంచామృతాలతో అభిషేకము ఇంకా పళ్ళతో అభిషేకం అనేది చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మన ఉపవాస విరమణ అనేది చేసి మన జన్మాష్టమి యొక్క ప్రసాదం ఉంటుంది కదండి, ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరించవచ్చు. ఈ ఉపవాసం అనేది 5 రకాలుగా చేస్తారండి. కొంతమంది ఏదంటే నిర్జలంగా ఉండి ఉపవాసం చేస్తారు, కొంతమంది జలం తాగి ఉపవాసం ఉంటారు, కొంతమంది ఏంటంటే పాలు జ్యూసు అవి తాగేసి ఉపవాసం అనేది నిర్వహిస్తారండి. మరికొంతమంది కృష్ణాష్టమి ప్రసాదం ఏకాదశి ప్రసాదం ఉంటుంది కదండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస నియమాలన్నీ పాటిస్తారండి. మనం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఈ ఉపవాస నియమాలు అయితే ఏమీ ఉండవండి. వాళ్ళు మామూలుగానే ఉండవచ్చు. మనం ఇలా శ్రీకృష్ణునికి జన్మదినం రోజున చక్కగా అభిషేకం చేసి అలంకరణ అనేది చేసుకొని పూలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. కృష్ణుడు అలంకరణ ప్రియుడు అంటండి. ఆయనకి ఎంత చక్కగా అలంకరణ అనేది చేసుకుంటే అంత మంచిది. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని వారు దంపతులకు కూడా సంతానం అనేది కలుగుతుంది. కన్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదముద్రలు అనేది ఇంటి ముందు వేసుకోవాలండి. తమ పిల్లలకు బాలగోపాలుడిని అందంగా ముస్తాబు చేసుకుంటాము. ఈ రోజునైతే సంతానం లేని బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్మకం అండి. ఈ రోజున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మనం జపం అయితే చేస్తే చాలా మంచిదండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బాలగోపాలుని ఉయ్యాల్లో వేసి అలా ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేదండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం ఆవు నెయ్యితో 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మనం దీపం అనేది వెలిగించాలండి. చాలా మంచిది ఆవు నెయ్యితో. కృష్ణుడికి సంబంధించి పూజలో మనం ఆవు నెయ్యి అనేది వాడాలండి.
ఈ జన్మాష్టమి రోజున 26వ తారీఖు అంటే రేపే ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ కృష్ణుడికి అనేది పూజ అనేది చేసుకొని మనం ఉపవాస విరమణ అయితే చేయొచ్చండి. తర్వాత రోజు మార్నింగ్కి ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. ఇంకా ఇస్కాన్ మందిరంలో ఏం చేస్తారంటే నెక్స్ట్ డే కూడా ఉంటారు ఉపవాసము. వాళ్ళు 27 చేస్తారండి ఎక్కువగా. అది శ్రీకృష్ణ జన్మాష్టమిని. శ్రీకృష్ణుడు జన్మించిన దాన్ని వేడుకగా జరుపుకుంటాము శ్రీకృష్ణ జన్మాష్టమిని. మన ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే అబ్బా ఆ కృష్ణుడిని మనం చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా అలంకరణ చేస్తారు ఈ రోజున కృష్ణుడికి నైవేద్యంగా ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఏమైతే పెడతామో తినడానికి వాటినైతే నైవేద్యంగా పెట్టాలండి. నేను ఇక్కడ అటుకులతో చేసుకున్న పాయసాన్ని, బిస్కెట్స్, ఇంకా లడ్డూలు, ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాండి నైవేద్యంగా. మీకు ఇష్టం, మీరు చిన్నపిల్లలకి ఏమేమి పెడతారో తినడానికి వాటన్నిటిని మనం ఇక్కడ నైవేద్యంగా పెట్టచ్చండి ఆ బాలగోపాలుడికి. నేను ఇక్కడ చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాండి. నాకైతే చాలా ముచ్చట అనిపించింది ఆ బుజ్జి కృష్ణుని చూస్తుంటే అలంకరణలో. చాలా బాగుందండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.